హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీ సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మనము తెలుసుకుందాము. దీనికోసం నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను చూడండి. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 నుండి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు నేను ఇలా తీసుకున్నాను. దాని తర్వాత జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. మిరియాల కూడా 1 స్పూన్ వరకు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, టేస్ట్ కోసం కొద్దిగా కొత్తిమీర తీసుకుంటున్నాను. ఇక్కడ మనము చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ఇందాక చెప్పినట్లు నేను ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. చూడొచ్చు, ముక్కలు అనేటటువంటివి చాలా చిన్నగా ఉండాలి, మరీ పెద్దవిగా ఉండకూడదు. చిన్న ముక్కలుగా ఉండడం వల్ల ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్, ఆ మసాలా అనేటటువంటిది ముక్కలకి పేస్ట్ బాగా తగులుతుంది. కాబట్టి దాంతోపాటు నేను ఇక్కడ ఇంట్లోనే రెడీ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇందాక చూపించినటువంటి పచ్చిమిర్చిని సన్నగా తరిగేసుకున్నాను. అలాగే అదే కొత్తిమీర పెట్టేసుకున్నాను. ఇందాక చూపించిన అల్లం వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మిరియాలు మొత్తం కలిపి పేస్ట్ లాగా చేసేసుకున్నాను. రోకల్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి. మిక్సీకి వేయడం వల్ల ఏమవుతుందంటే అది బాగా నున్నగా అయిపోయి టేస్ట్ రాదు. అన్నీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం. ఆ కడాయిలో దీనికి చికెన్కి ఎప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ అనేటటువంటిది పట్టదు. జస్ట్ ఒక 2 స్పూన్స్ లేదా 1.5 స్పూన్ అయినా సరిపోతుంది. ఎందుకంటే చికెన్లో మనకు ఆయిల్, కొలెస్ట్రాల్ క్వాంటిటీ కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అందులో వస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాక హీట్ ఎక్కిన తర్వాత ఏం చేయాలి అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే తొందరగా అవి వేగిపోయి కలర్ చేంజ్ అయిపోతాయి పచ్చిమిర్చి అనేవి. అలా కాకుండా చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. దాని తర్వాత ఇందాక చెప్పినట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా అందులోనే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడే కానీ గరం మసాలా, ధనియాల పొడి, కారపొడి అంటూ ఇంకేం వాడట్లేదు. చాలా సింపుల్గా టేస్టీగా మన ఇంట్లో ఉన్నటువంటి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మనం చికెన్ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలోనే చూసేయచ్చు అనమాట. యాక్చువల్లీ ఇది చాలా వరకు పాతకాలపు వంటే అని చెప్పాలి. చాలా తక్కువ మసాలాలన్నీ వేసుకొని చాలా సింపుల్ రెసిపీగా టేస్టీగా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో వైట్ రైస్ చేసుకొని ఈ చికెన్ ముక్కల్ని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్ డిష్ లాగా కాకపోయినా, వేరే కర్రీ ఏం లేకపోయినా ఇందులోనే తినేసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను మెల్లగా దాన్ని కదుపుతున్నాను. ఎందుకంటే అది అలాగే ఉంచేయడం వల్ల ఆయిల్ అనేటటువంటిది మొత్తం ఏమవుతుందంటే ఒకే చోట మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పచ్చి మసాలా ఆ స్మెల్ అనేటటువంటిది పోయే వరకు వచ్చేసింది. మనము కొద్దిగా కదుపుతూ వేయించుకోవాలి. ఆ స్మెల్, ఫ్లేవర్ అప్పుడే మనకు తెలుస్తుంది వేగిపోయింది అనేసి. అలా ఎప్పుడైతే అవి రెండు మిక్స్ అయిపోయి వేగిపోయింది అని మనకు తెలుస్తుందో అప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగా ఉన్నటువంటి ఆ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా నేను వేసేసుకుంటున్నాను. చూడొచ్చు, ఆ పీసెస్ మొత్తాన్ని కూడా మనము వాటర్ అనేది లేకుండా డ్రై లాగా అయిపోయింది కాబట్టి ఆ ముక్కల్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఆ పీసెస్ అన్నీ వేసిన తర్వాత అందులోకే జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసేసుకొని, సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు అండి. అది వేసేసుకొని బాగా అది మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మనము పసుపు వేస్తామో చికెన్ అనేది చాలా తొందరగా ఉడకడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇక్కడ రాళ్ళు ఉప్పు వాడుకున్నాను నేనైతే గనక. చూడండి, ఇంకా ఏం వేయట్లేదు, చాలా సింపుల్గా వీటితోనే చికెన్ ఫ్రై మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకు అందులోనే చికెన్లో ఉన్నటువంటి ఆ వాటర్ కంటెన్సెన్స్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసిందే. మనకు చికెన్ ముక్కలు వేగే కొద్దీ అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుందన్నమాట. అందుకే మనం ఇక్కడ వాటర్ అనేది ప్రస్తుతం వాడట్లేదు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక
10 నుంచి 15 నిమిషాల లోపల ప్లేట్ మూసి పెట్టేస్తే సరిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ మధ్యలో ప్లేట్ తీసి చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు వాటర్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఆ వాటర్లోనే దాదాపు 60 to 70% వరకు చికెన్ ముక్కలు అనేటటువంటివి బాగా వేగిపోతాయి. మధ్యలో ఏం చేయాలి అంటే 1-2 సార్లు మనము చెక్ చేసుకుంటూ ఉండాలి, ఏదైనా మాడిపోతుందా ఏంటి అనేది. ఇక్కడ చూడొచ్చు ముక్కలు అనేటటువంటివి దాదాపు ఒక 70 to 80% వరకు ఉడికిపోయాయి. ఆ టైంలో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అందులోనే వేసేసేయాలి. ఆ పేస్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్, మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి. ప్లేట్ కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1-2 సార్లు మనం అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. అక్కడే ఉండి చూడొచ్చు అది బాగా మిక్స్ అయిపోయిందనమాట. చాలా మంచి రెసిపీ అండి, చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఒకవేళ మనకు ముక్కలు కొద్దిగా ఇంకొంచెం బాగా మెత్తగా అవ్వాలి అనుకుంటే జస్ట్ ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోవడం కోసం జస్ట్ నేను కొద్దిగా వాటర్ మాత్రమే తీసుకున్నాను దీంట్లోకి. చూడొచ్చు మరీ ఎక్కువ వాటర్ అయితే నేను వేయలేదు. ఆ వాటర్ కూడా ఏమవుతుందంటే జస్ట్ మనకు ఒక 2-3 మినిట్స్లోనే బాగా డ్రై అయిపోతుందండి. అప్పుడు ఏమవుతుందంటే ఇందాక వేసుకున్నటువంటి ఆ పేస్ట్ మొత్తం ముక్కలకి అంటుకుంటుంది అనమాట. ఆ వాటర్ కూడా డ్రై అయిపోయి ఇంకా ఫైనలీ చూసుకోవచ్చు, మన ప్లేట్ పెట్టేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ మాత్రమే పెట్టి తీస్తే మనకు డ్రై అయిపోయి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మనం ఫైనలీ కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని గుమగుమలాడే మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని ఇలా తయారు చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి.